పెరాకిట్ ఏఐ లాంటి సాఫ్ట్వేర్ను ఉపయోగించడం కష్టం కాకపోవచ్చు. ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగేవారిని మోసం చేయడం పెద్ద విషయం కాకపోవచ్చు. కంపెనీ వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, డిటెక్టింగ్ టూల్స్ వాడినా వాటిని బైపాస్ చేసి మోసం చేయగలిగే ప్రతిభావంతులు కూడా ఉండవచ్చు. కానీ ఏం చేసినా ఇంటర్వ్యూలో నెగ్గడంతోనే జీవితం అన్నది అయిపోదు. నిజానికి ఇంటర్వ్యూ అనేది ఒక వ్యక్తికి థియరీ ఎంత బాగా తెలుసు అని చెక్ చేయడానికి కాదు, అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది, విషయాలని అతను ఎలా అర్థం చేసుకుంటాడు, సమస్యలని ఎలా డీల్ చేస్తాడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ప్రతిస్పందిస్తాడు, ఇలాంటివన్నీ బేసిక్గా అంచనా వేయడానికి ఇంటర్వ్యూ అనేది ఒక ప్రాథమికమైన మార్గంగా ఉపయోగపడుతుంది. అంతవరకే. పేరాటిక్ ఏఐ వాళ్ళు చిలక బొమ్మని లోగోగా పెట్టారు అంటే ఆ టూల్ మనకి చిలక పలుకుల్లా ఆన్సర్లు చెప్పేస్తుంటే మనం కూడా రామచిలకలా వాటిని అప్పచెప్పేయడమే. కానీ కంపెనీలో పనిచేయడం అంటే పెరాకిట్ ఏఐ చిలక పలుకుల్లాంటిది కాదు. చెప్పిన వాటిని విని అప్పగించినంత సులువు కాదు. ఇంటర్వ్యూలో ఏదోలా మోసం చేసి నెగ్గేశామనుకుందాం, ఉద్యోగం కూడా వచ్చేసిందనుకుందాం. తర్వాత ఏం జరుగుతుంది? ఉద్యోగంలో ప్రతిరోజు కొత్త సమస్యలు ఎదురవుతుంటాయి. రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ప్రతినిత్యం అవసరం. ఆ సమస్యలకి పరిష్కారాలు మనమే కనిపెట్టాలి. పెరాకిట్ ఏఐ చిలక అక్కడ ఉండదు, మనకి హెల్ప్ చేయదు. మీరు ఇంటర్వ్యూ టైంలో ఎంత గొప్ప సమాధానాలు చెప్పినా జాబ్ ఇచ్చాక వాటికి పెద్దగా విలువ ఏమీ ఉండదు. మీరు ఇంటర్వ్యూ టైంలో ఆనాడు చెప్పిన పెద్ద పెద్ద మాటల్ని ఇప్పుడు చేతల్లో చూపించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా చూపించలేకపోతే మీ అసలు సామర్థ్యం బయటపడిపోతుంది.